ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య రాజకీయ వైరం ఎలా ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్లు కావడంతో దశాబ్దాల నుంచి నాయకులు ఇద్దరికి రాజకీయంగా పోటీ ఉంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఈ పోటీ ఎక్కువైపోయింది. గతంలో చంద్రబాబు సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పనిచేశారు. జగన్ వైఎస్ఆర్సీపీని స్థాపించిన తర్వాత కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన పెద్దిరెడ్డి తర్వాత ఆ పార్టీలో చేరిపోయారు. ఇక పీలేరు నుంచి పుంగనూరు నియోజకవర్గానికి మారిన పెద్దిరెడ్డి తర్వాత వైసీపీలో చక్రం తిప్పడం మొదలు పెట్టారు. 2019లో జగన్ సీఎం కావడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి కావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని నాయకుడిగా, మంత్రిగా చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కువగా కుప్పం మీదే ఫోకస్ పెట్టడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలోనే కుప్పంని మున్సిపాలిటీగా చేశారు. కుప్పంలో మొదటిసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పి వైసీపీ ఖాతాలో వేసుకున్నారు. కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబు షాక్ అయ్యారు. ఆ తరువాత కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలని జగన్ కంటే ఎక్కువగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రద్ధ చూపించారు. పోలీస్ తనను దెబ్బతీయడానికి పెద్దిరెడ్డి కుట్రలు చేస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికలకి ముందు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఇలా కుప్పం విషయంలో పెద్దిరెడ్డి ఎక్కువగా జోక్యం చేసుకోవడం చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో కుప్పం టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు పంపించడంతో అప్పటి నుంచి చంద్రబాబు ఆయన మీద కసిగా ఉన్నారు. పెద్దిరెడ్డి కావాలనే తన మీద కక్షతో ఇప్పుడు కేసులు పెట్టించారని, మా వాళ్లను జైలుకు పంపించారని చంద్రబాబు నాయుడు పదే పదే ఆరోపించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు ఆ రోజే చెప్పారు. చంద్రబాబు అనుకున్నట్టుగా జరిగితే అసెంబ్లీలో ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడం జరిగిపోయింది. అధికారంలో ఉన్న సమయంలో మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన పెద్దిరెడ్డి మీద చంద్రబాబు ఫోకస్ పెట్టడంతో వైసీపీ నాయకుడు పెద్ద వ్యవహారం ఒక్కొక్కటి బయటకు లాగుతున్నారు.